గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అనుములతో చేసే కుడుములు ఎలా చేయాలో చెప్తున్నాను. ముందుగా అనుములు ఉడకబెట్టుకోవాలి. వరిపిండి, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే బాయిల్ చేసుకున్న 3 గ్లాస్ వాటర్. ముందుగా ఇందులో అనుములు, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా బాయిల్ చేసిన వాటర్ని వేసుకుంటూ మంచిగా ఓ ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఇలాంటి జాలికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చుట్టూ రాసుకొని ఇలా రాసి పెట్టుకున్నాక ఇందులో కొంచెం పిండిల ముద్ద తీసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ పిండి మొత్తం కూడా అలా చేసుకోవాలి. ఇలా దీపాల్లా కానీ ఇలా కానీ మీకు నచ్చిన విధంగా వీటిని ఏ షేపులో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా చేయడమే ఇష్టం. ఇలా చేసుకున్న వాటిని ముందుగా పెట్టేసుకున్నానండి. అవి అయ్యే వరకు బాయిల్డ్ అవుతాయని. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి ఇలా చూడండి ఇలా పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా మూతను పెట్టేసుకోవాలి. పెట్టేసి 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుండగా మీకు ఈ పిండితోనే ఇంకో టిఫిన్ ఎలా చేయాలో చూపెడతాను. ఇంకో టిఫిన్ అంది ఇదే పిండి చూపిస్తుందని ఏమనుకుంటున్నారా? అదే తెలంగాణ కరీంనగర్ స్పెషల్ సర్వపిండి అండి. ఇలా బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా చేసుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇందులో రౌండ్స్ పెట్టుకున్న హోల్స్ మీద పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని మూత పెట్టేసి కలుసుకోవాలి. ఇలా గారెల పుల్లతో ఇలా లాబడితే ఈవెన్గా లేస్తుంది. ఎంత రోస్ట్ అయిందో తీసేసుకొని ఒకదాన్ని తీసేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలా చేస్తే అంటుకోకూడదు. బాగా ఉడికి ఫ్రెండ్స్. ఒక్కదాంతో 2 రకాల టిఫిన్స్. ఈ కుడుములకు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మా ఛానల్ చూస్తే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్.